మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వేలు కూడా కూటమి వైపు చూపిస్తున్నాయండి. ఆయన ఓడిపోయారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద ఇంకా చాలా అంటే కేసులు ఇవన్నీ అసలు ఎలా ఉండిపోతాయంటారు వాళ్ళు ఓడిపోతే? ఓడిపోతే అంటే ఇంతవరకు సిబిఐ కేసులు పెట్టింది. అవి ఛార్జ్షీట్ అయినా కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల అయితేనేమి కొంచెం బీజేపీకి అనుకూలంగా ఉండడం, ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండడం అయితేనే కోర్టులో విచారణ ముందుకు సాగటం లేదు. అవునండి. విచారణ ముందు రేపు వేగవంతం అవ్వచ్చు. పరిస్థితులను బట్టి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారో ఆ స్టాండ్ని బట్టి కొంచెం వేగవంతం అవ్వచ్చు. వేగవంతమైనప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సింది వస్తుంది ఇతను కేసులకు సంబంధించి. రెండోది రాజకీయంగా పార్టీని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఉంటాయి కదా పార్టీలు మారేవాళ్ళు, రకరకాల వ్యక్తులు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ సిద్ధాంతాల మీద నమ్మకంతోనో ఆదర్శవంతంగానో రావటం లేదు. నైతిక రాజకీయాలు లేవు, ధన రాజకీయాలు వచ్చినాయి. కాబట్టి ఎవరి ఇబ్బందులు ఎవరి వ్యాపారాలు బట్టి కాపాడుకోవాలి కదండి. మరి కాపాడుకునే దానికి కొంత మార్పులు చేర్పులు ఉంటాయి. అటువంటివన్నీ నిలుపుకోవాల్సింది. రోజువారీ విచారణ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని అని ఒక ఆయన, పేరు నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ వీళ్ళు నోరు పారేసుకున్నారు. రోజా, ఈ 5గురు కూడా నోరు పారేసుకున్నారండి. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అని ఉంటుందంటారా, లేకపోతే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇబ్బంది అంటే నేను ఇప్పుడు మళ్ళీ గెలిచినప్పుడు అఫిషియల్ స్పోక్స్ పర్సన్ అయినప్పుడు ప్రభుత్వం మీద అయితే విమర్శలు, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది, ఎన్డీఏ ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు కదా. చర్యలు అంటారా, క్రిమినల్ చర్యలు అంటారా, అవి ఎట్లా పెడతారు? స్టేట్మెంట్లు ఇచ్చినారు. స్టేట్మెంట్లు ఇచ్చినాక ఆ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఇచ్చుకున్నట్లే కదా. కాకపోతే వాడిన భాష మంచిగా లేదు. అదే మీరు చేసినప్పుడు రాజకీయాలు అంత భాష ఉందంటారా? అటువంటి విమర్శలు చేసేవాళ్ళం కాదు. సబ్జెక్టు మీద మాట్లాడే వాళ్ళం కానీ ఇదో ఈ తప్పు చేసినారు ఈ తప్పు చేసినారని సబ్జెక్టు మీదనే ఉండేటి కానీ మరి నాన్న బూతులు కానీ అటువంటివి ఎప్పుడు ఉండేటి కాదు. వ్యక్తిని ప్రత్యేకించి వ్యక్తి మీద మాట్లాడే వ్యక్తి దూషణలు ఉండేటి కాదు. అంటే పెళ్ళాలు అంటాం, 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు చెప్తున్నాను కదా. ఏనా కానీ వాళ్ళు మాట్లాడిన భాష నేను మళ్ళీ రిపీట్ చేయడం, వ్యక్తి దూషణలు అనేటివి ఉండేటి కాదు. సబ్జెక్టు ఆ విషయానికి సంబంధించి అయితే ఉండేటివి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటారండి వాళ్ళ కుటుంబాన్ని చీల్చేశారటండి. అంటే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టారట. చిచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. అంటే ఎవరండి? మన నారా చంద్రబాబు గారు. పెద్దలమసుకు పీర్ల పండ్లకు నెట్టు సంబంధం పెట్టినట్టుంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన పార్టీ ఆయన రాజకీయాలు. కాకపోతే షర్మిల కుటుంబంలో ఉన్న సభ్యురాలు. ఆయన జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎన్నికలు వస్తే అమ్మ సోదరి కూడా ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డితో సమానంగా ప్రచారం చేశారు ప్రజలకి. నేను జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం, అన్న వదిలిన బాణం ఏదన్నా కానీ పదాలు ఏదన్నా కానీ ఆయన ఉన్నప్పుడు పార్టీని అయితే జైల్లో ఉన్నప్పుడు అయితే పార్టీని అయితే నిలుపుకోగలిగినారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అయితేనేమి, డిస్కషన్స్లో పాల్గొనడం అయితేనేమి, పార్టీ ఇమేజ్ పెంచేదానికి పాదయాత్రలు ఇతర కార్యక్రమాలు చేయడంలో అయితేనేమి పార్టీని అంతా భుజాన వేసుకొని మోసినారు. మోసిన తర్వాత ఎవరి కోసము? కుటుంబం కోసము, జగన్మోహన్ రెడ్డి కోసం చేసినారు. చేసినప్పుడు రాజకీయంగా ఆశలు లేని వ్యక్తులైతే దాని గురించి ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. షర్మిల గారు కూడా కొంచెం రాజకీయంగా ఆశలు ఉన్నాయని అర్థమవుతాను కదా. అంతముంటే మేము ఎప్పుడు ఆలోచన చేయలేదు ఆమెకు కూడా ఉంటాయని. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టడం అయితేనేమి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించడం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం అయితేనేమి, మీటింగులు పెట్టడం అయితేనేమి, పార్టీ నిర్మాణం చేయడం అయితే ఇవన్నీ చూస్తే
ఆమెకు కూడా రాజకీయంగా ఆశలు ఉన్నాయనేది అర్థమవుతుంది. అటువంటి ఆశలు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు రాజకీయంగా ఆమెకు కూడా సరైన ఉపాధి కల్పించిండాల్సింది. తగు ప్రాతినిధ్యం, ఆమెకు తగ్గట్టు తగు ప్రాతినిధ్యం కల్పించిండాల్సింది. కల్పించకపోవడం ఎవరు తప్పు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి తప్పు అవుతుంది. ఒకవేళ కుటుంబంలో పెద్ద ఎవరు, మరొక విషయం కూడా ఉంది ఇందులో. ఏమిటి, కుటుంబంలో పెద్ద ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆస్తులు పంపిణీ చేయించేటప్పుడు సక్రమంగా ఆమెకు సంతృప్తికరంగా చేయించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అన్న మీదే ఉంటుంది కదా, చెయ్యాలి కదా. ఏది చేయకుందంటే వాళ్ళైనా ఎన్ని రోజులు ఉంటారు కుటుంబంలో? ఒకరు దించాల్సిన అవసరం ఉంది. వాళ్ళే ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యతలు, కార్యక్రమాల నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వహించకపోవటం వల్లనే ఈ సమస్యలన్నీ వచ్చింది. అమ్మగారు అయితేనేమి, షర్మిల గారు అయితేనేమి సపరేట్ అయిపోయినారు. దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత ఏం లేదు. అంటే వాళ్ళు ఎలా ఉండేవారండి? విజయమ్మ గారు ఎలా ఉండేవారు అంటే, ఇవన్నీ చూస్తుంటే బాగా కష్టం వచ్చింది విజయమ్మ గారికి. ఎందుకంటే కూతురు కొడుకు ఎటువైపు చెప్పాలో తెలియని పరిస్థితి. అమెరికా వెళ్ళారండి ఆవిడ. ఎవరికైనా నీ కుటుంబంలో వచ్చినా, నా కుటుంబంలో వచ్చినా, ఇంకొకరి కుటుంబంలో అయినా ఒక తల్లి కొడుకు కూతురు సపరేట్ అయినప్పుడు ఆ ఇబ్బందికర పరిస్థితులు అవి అందరికీ సహజంగా కలిగేటివి. ఇక్కడ రాజకీయాల్లో ఉండి, ఇక్కడుండి ప్రత్యక్షంగా ఉండి ఈ రాజకీయాలు మాట్లాడకపోతే బాగుండదు కదా అని ఆమె అమెరికా వెళ్ళిపోయింది. కానీ తుదకైతే షర్మిల గారికి మద్దతు చెప్పమని చెప్పి తన శ్రేయోభిలాషులందరికీ వీడియో సందేశం పంపించి ఆమె మనసునైతే బయటికి వెళ్ళగక్కింది అంట. అదండి వాళ్ళ పాపకి, అంటే బిడ్డకి కాంగ్రెస్ పార్టీకి సాయం చేయమంది, అంటే బిడ్డకు సాయం చేయమని. అవునండి.